ఇక వచ్చే బడ్జెట్ సెషన్ అయినా ఎక్కువ రోజులు నడపాలని అసెంబ్లీ స్పీకర్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. ఒకే రోజు ఎక్కువ పద్ధతులపై చర్చ పెట్టడం వల్ల చాలా మంది సభ్యులు మాట్లాడలేకపోతున్నారన్నారు. అందుకే వచ్చే సమావేశాల్లో రోజుకు 2 బిల్లులపై చర్చ పెట్టాలన్నారు కేటీఆర్. అదేవిధంగా కనీసం 20 రోజులు సభ జరిగేలా చూడాలని స్పీకర్ను కోరారు. మీరు ఉదయం 3 గంటల దాకా హౌస్ని నడిపారు, తమరు కూడా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ఈరోజు కూడా చాలా సుదీర్ఘంగా చర్చ ఉంది. ఐ అగ్రీ విత్ ఎల్ఏ మినిస్టర్ సార్. కాకపోతే ఒక రిక్వెస్ట్, సరే ఈ సెషన్ అయిపోయింది, రేపు అప్రోప్రియేషన్ కూడా ఉంది, ఈ సెషన్ అయిపోయింది. దయచేసి, ఎందుకంటే కొత్త సభ్యులు 57 మంది ఉన్నారు, అందరూ కూడా మాట్లాడాలని కోరుకుంటున్నారు. మా వాళ్ళు కోరుకుంటున్నారు, మీ ట్రెజరీ బెంచెస్ వైపు కూడా కొత్త సభ్యులు కోరుకుంటున్నారు. దయచేసి నెక్స్ట్ బడ్జెట్ సెషన్ కానీ నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ కానీ డిమాండ్స్ మీద ఇట్లా అన్ని కంప్రెస్ చేసి 19 ఒకటే రోజు పెట్టకుండా దయచేసి రోజుకి 2-3 పెట్టి, ఎందుకంటే అప్పుడు మినిస్టర్స్ మంచిగా బ్రహ్మాండంగా సమాధానం చెప్పొచ్చు, సభ్యులు కూడా మాట్లాడవచ్చు. కాబట్టి సావధానంగా మాట్లాడడానికి నెక్స్ట్ టైము అవసరమైతే సెషన్ ఒక 20 రోజులు పెట్టండి బడ్జెట్ సెషన్ని. తప్పకుండా మా వైపు నుంచి పూర్తి స్థాయిలో మీకు కోఆపరేట్ చేస్తామని తెలియజేస్తాం.